పచ్చని పరిసరాలు, గోదావరి గలగలల మధ్య పూర్తిగా నల్లరాతితో అతి సుందరంగా నిర్మించిన ఆలయమే త్రయంబకేశ్వరం. ఈ క్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకంలో ఉంటుంది. మూడో పేష్వా అయిన బాలాజీ బాజీరావు నిర్మించిన ఈ ఆలయంలో త్రిమూర్తులు ఒకే చోట లింగ రూపంలో ఉంటారు. అందుకే ఈ స్వామిని త్రయంబకేశ్వరుడిగా పిలుస్తారు. త్రిమూర్తులతో పాటు ఆదిపరాశక్తి, ముక్కోటి దేవతలు ఇక్కడే కొలువైయున్నారని చెబుతారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఋషులు, సాధువులు నివసించేవారు. సప్త ఋషుల్లో ఒకరైన గౌతమ మహర్షి అహల్యతో కలిసి ఇక్కడే ఉండేవాడట. ఒకానొక సమయంలో కరువు సంభవించగా గౌతమ మహర్షి తన తపోశక్తితో ఓ సరస్సును సృష్టించాడు. అహల్యతో పాటుగా మిగిలిన ఋషిపత్నులు ఆ సరస్సులోని నీటినే ఉపయోగించేవారు. అయినా కూడా గౌతమ మహర్షి దంపతుల పట్ల మిగిలినవారు అసూయను పెంచుకున్నారట. గౌతముడిని ఇబ్బంది పెట్టాలని ఋషులంతా గణపతి కోసం తపస్సు చేశారట. గణేశుడు ప్రత్యక్షం కావడంతో అంతా కలిసి గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేలా చేయమని అడిగారట. వినాయకుడు వారించినా వాళ్లు వినకపోవడంతో చివరకు వరాన్ని ప్రసాదించాడట. కొన్ని రోజులకు పంటచేలో మేస్తున్న తన గోవును గౌతమ మహర్షి దర్భపుల్లతో అదిలించగా గాయపడి చనిపోయిందట. అదే అదనుగా భావించిన ఋషులంతా గోహత్య మహాపాపమని చెబుతూనే పరిహారంగా ఈ ప్రాంతంలో గంగ పారేలా చేయమని ఆదేశించారట. గౌతమహర్షి అహల్యతో కలిసి శివుడికోసం తపస్సు చేయడంతో కొన్నేళ్లకు స్వామి బ్రహ్మ, విష్ణువు, ఆదిపరాశక్తితో కలిసి ప్రత్యక్షమయ్యాడట. గౌతముడి కోరిక మేరకు శివుడు తన జటాజుటం నుంచి ఓ జటను విసరగా అది ఈ ప్రాంతంలోని బ్రహ్మగిరి పర్వతంపైన పడి అక్కడినుంచి ప్రవహిస్తూ కిందకు చేరిందట. అలా గోదావరి ఆవిర్భావం ఇక్కడే జరిగిందని ప్రతీతి. త్రిమూర్తులు, ఆదిపరాశక్తి స్వయంభూగా వెలసిన ఈ ప్రాంతమే జ్యోతిర్లింగంగా మారింది.